మహోన్నత్ 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 ఏమైందమ్మా సీత? తాతయ్య గారు మహోన్నత్ కనిపించడం లేదు. ఇక్కడే ఆడుకుంటూ కూర్చున్నాడు ఇందాక. ఇక్కడే ఆడుకుంటూ ఉన్నాడా? మరి ఎక్కడికి వెళ్ళాడు? నేను ఇటు చూస్తానమ్మా. అల్లుడు గారు, బాబు కనపట్టలేదు. ఇక్కడే ఉండాలి కదయ్య. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు. నేను చూసొస్తాను. హలో, నేను పైనే ఉన్నాను. బాబు కూడా నా దగ్గరే ఉన్నాడు. మీరెవరు పైకొచ్చే ప్రయత్నం చెయ్యొద్దు. అందరూ బయటికి రండి, లేకపోతే బాబుతో సహా నేను దూకేస్తా. త్వరగా బయటికి రండి. వద్దు బాబు, నేను చేయకు. ఏంటమ్మా? బాబు స్వర్ణ దగ్గర ఉన్నాడంట తాతయ్య గారు. హలో స్వర్ణ. కనిపించాడా? సాకేత్, స్వర్ణ బాబుని తీసుకుని పైకి వెళ్ళిందట. పైనుందట, అందరినీ బయటికి రమ్మంటుంది. పైనుందా? పదండి పద పదండి తాతయ్య. అమ్మా స్వర్ణ! స్వర్ణ, స్వర్ణ దిగమ్మా. ఏమిటది? అమ్మా స్వర్ణ! స్వర్ణ కిందికి రా. స్వర్ణ! కిందికి రా స్వర్ణ. అయ్యో అయ్యో అయ్యో! స్వర్ణ, స్వర్ణ ఆగు స్వర్ణ. స్వర్ణ, దిగు. స్వర్ణ, స్వర్ణ స్వర్ణ ఏంటి ఇది? వెనక్కి వెళ్ళు, కిందికి రావే. స్వర్ణ, స్వర్ణ స్వర్ణ వెనక్కి వెళ్ళు. నా మాట వినకపోతే ఇక్కడి నుంచి దూకేస్తా. స్వర్ణ, స్వర్ణ వెనక్కి వెళ్ళిపో, పడిపోతావు. స్వర్ణ! వాడిని ఎత్తుకుని పైకెత్తుకు వెళ్ళావే రాక్షసి. నీకేమైనా పిచ్చా? వాడిని ఎందుకు అక్కడికి తీసుకెళ్ళావు? పిచ్చే. నన్నెవరు గెలవకూడదన్న పిచ్చి, నాకన్నా ఎవరు ఎదగకూడదన్న పిచ్చి. ఏ విధంగా సీత నన్ను మించినా సహించాను. ఓడిపోయి బతకడం కన్నా చావటం నయం, చావటం నయం, చావటం నయం. అందుకే నా పిల్లాడితో పాటు కిందకి దూకి పైకి పోదామని డిసైడ్ అయిపోయాను. వద్దు వద్దు స్వర్ణ! స్వర్ణ వద్దు వద్దు స్వర్ణ! స్వర్ణ వద్దు స్వర్ణ. మూర్ఖపు మాటలు, మూర్ఖపు చేష్టలు చేయకే. మీరేమన్నా అనుకోండి, నేను చెప్పినట్టు చెయ్యకపోతే ఇక్కడి నుంచి దూకి చేస్తా. అయ్యో స్వర్ణ, స్వర్ణ ఏంటది? అక్కడికి ఎందుకు ఎక్కావు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.